సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమనుగాంచా. నక్షత్రాసులే నెవ్వరబోయే యేసుని మహిమనుగాంచా. యేసే విమోచకుడనియు యేసే విమోచకుడనియు జయ కనులే చేసిరా నా స్వామి. యేసే యేసే విమోచకుడనియు జయ కనులే చేసిరా నా స్వామి. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. యేసుని మధుర నామమే భువిలో తేజారిల్లెనా. ఆదికాండంలో 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇంటూ చూచి తిని కనుక నీవును నీ ఇంటి వారిని వాళ్ళలో ప్రవేశించుడి. నోహతో నిబంధన చేసే నిబంధన గురించి నేను మీతో మాట్లాడాను. తర్వాత మెతుషెల లెమ్ముకును కనిన తర్వాత 782 సంవత్సరాలు జీవించాడు. ఆదికాండం 5వ అధ్యాయం 28-32 వరకు. లెమెక్కు నోవహు కనిన తర్వాత ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు. హానోకు గురించి మధ్యలో మీతో మాట్లాడలేదు నేను, అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ దినాల్లో ఆదిమకాల ప్రపంచంలో దేవునితో నడిచినటువంటి విధానం అది హానోక్కి ఇవ్వబడింది. మొట్టమొదటిగా ఆదాముతో దేవుడు నడిచాడు, కానీ దేవునితో నడిచాడు హానోకు. దేవుడు ఆదాముతో నడిచాడు, పాపం చేశాడు, వెళ్ళగొట్టబడ్డాడు.
కానీ హానోకు దేవునితో నడిచాడు. ఆ ఘనత ఆదిమ కాల ప్రవక్తల్లో హానోకు మాత్రమే ఇవ్వబడింది. అతడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని రాయబడింది. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన తర్వాత హానోకు కుమారుడు కలిగిన అతనికి మెతుషెల అని పేరు పెట్టిన. హానోకు కుమారుడు మెతుషెల. చూడండి ఒకసారి, ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హానోకు మెతుషెల జన్మించిన తర్వాత దేవునితో నడిచాను అని రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయంలో 22వ వచనం రాయబడింది. దేవునితో నడిచాడు హానోకు. ఎలా నడిచాడు? ఆత్మతో నడిచాడు, శరీరకంతో నడిచాడు, జ్ఞానంతో నడిచాడు, విశ్వాసంతో నడిచాడు, కృపతో నడిచాడు. ఈ భాగాలన్నీ హానోకు తెరవబడ్డాయి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే అసలు హానోకుని దేవుడికి ఎంత ఇష్టడై ఉండెనో అని రాయబడింది. దేవునికి ఇష్టడై ఉండెను అని రాయబడింది. దేవునికి ఇష్టడై ఉండెనని దేవుని గ్రంథంలో కొంతమంది పేర్లు మాత్రమే రాయబడ్డాయి. దావీదు పేరు రాయబడింది. నా చిత్తానుసారమైన వ్యక్తి దావీదు, అతడు నా ప్రియుడు అన్నాడు. దావీదుని గురించి అన్నాడు. దానియేలు గురించి అన్నాడు, నువ్వు బహుప్రియుడు దానియేలు, నువ్వు ఆ దినమును తగ్గించుకునేటప్పుడు నీకు ఈ సంగతులు బయలుపరచబడవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నాకు. దానియేలు, నువ్వు బహుప్రియుడు. ఆ దినమున నువ్వు తగ్గించుకున్నటువంటి ఆ స్థానం, ఆ దినమున నువ్వు తగ్గించుకున్నటువంటి స్థానం, ఆ ఇశ్రాయేలు జనాంగం కొరకు వేదన పడినటువంటి స్థానం. మోషే ఆ దినమున తగ్గించుకున్న స్థానం, ఇశ్రాయేలు కొరకు వేదపడినటువంటి స్థానం, నేల మటుకు సాగిలపడినటువంటి స్థానం, ఆ దినమున తగ్గించుకున్నట్టు స్థానం, అబ్రహాము తగ్గించుకున్నట్టు స్థానం, గుడారం ముందు సాగిలపడినటువంటి స్థానం. మనం ఎంతవరకు సాగిలపడుతున్నామండి? తగ్గించుకుంటున్నాం. ఆయన గుణగణాలు విస్తరించడానికి తగ్గించుకుంటున్నామా? ఆయన ప్రేమగల మార్గాల్లో నిలబడటానికి మనం తగ్గించుకుంటున్నామా? అహం అనేది మన జీవితంలో ఎంత ఎదురు తిరుగుతుందండి దేవుని దృష్టిలో. అహంభావం అనేది దేవుని దృష్టిలో ఎంత ఎదురు తిరుగుతుందండి దేవుని దృష్టిలో. అటువంటి వ్యక్తికి ఎటువంటి జ్ఞానం నీతి ఇవ్వడదండి. దేవుని యొక్క ఆత్మ యొక్క సాత్వికం లేని వ్యక్తికి జీవగ్రంథంలో ఎటువంటి మార్గాలు కూడా తెరవబడవండి. నేను గ్రహించి చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. జీవితకాలంలో ఎన్నో చోట్ల తిరస్కరించబడ్డాను, ఎన్నో చోట్ల అవమానపరచబడ్డాను. కానీ ప్రభు ఈ సమయం ఇచ్చాడు ఆయన వాక్యాన్ని చెప్పగలగటానికి. ఆ మార్గాలు తెరిచాడు. ఎవరికి అడ్డు ఆపు లేదు, ఎవరు నన్ను వద్దనేవాళ్ళు లేరు, ఎవరు కూడా నన్ను వద్దన్నా చెప్పగలగటానికి. నా ఇల్లు, నా గృహం, నా ప్రభువు, నా దేవుడు, ఆయన నా దేవుడు. ఆ ప్రభుని గురించి చెప్తున్నాను మీ మధ్యలో. దానియేలు తెల మాట్లాడాడు, నువ్వు బహుప్రియుడు దానియేలు అన్నాడు. దావీదుతో నా చిత్తానుసారమైన వ్యక్తి అన్నాడు. నా ప్రియుడు దావీదు అన్నాడు. మోషేతో అన్నాడు. మోషేతో అనకపోయినా చెప్తున్నాను, మోషేతో అన్నాడు. అతి శాంతిపరుడు, సాత్వం కలిగిన వ్యక్తి, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే అన్నాడండి. అతను సాగిలపడిన అనుభవం. ఎలా సాగిలపడ్డాడు? ఇశ్రాయేలు అందరి జనులు ఎదుట, అందరూ చూస్తుండగా అవ్వచ్చు, చూడకపోవచ్చు ఎవరు, కానీ దేవుని ఎదుట హృదయం తగ్గించుకోవటం. ఎప్పుడు తగ్గించుకుంటాం? అన్ని ఇచ్చినప్పుడు కాదు, ఏమీ లేనప్పుడు, మనల్ని శత్రువుగా చూస్తుంటున్నప్పుడు, మన సేవని అపవిత్రంగా చూస్తుంటున్నప్పుడు, మన యొక్క పవిత్రమైన జీవితాన్ని అపరిశుద్ధంగా చూస్తుంటున్నప్పుడు, మన పరిశుద్ధ తలంపుల్లో విషపు చారలు వెదజల్లుతూ ఉంటున్నప్పుడు, పరిశుద్ధమైన ముఖ వర్చస్సులో విషపుతో కూడినటువంటి చూపులు కనపడుతుంటున్నప్పుడు, పరిశుద్ధ ముఖ కాంతిలో ప్రకాశించిన హృదయంలో విషబాణాలు వేస్తుంటున్నప్పుడు, అప్పుడు చూపించాలి శాంతి సమాధానం. శాంతి సమాధానం. మిక్కిలి సాత్వికుడు, ప్రభువుకి ఇచ్చిన నామం. ఆయన మిక్కిలి సాత్వికుడు, దీన మనస్సు కలవాడు అని చెప్పబడినటువంటి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆఖరి భాగంలో, 11వ అధ్యాయం ఆఖరి భాగంలో ఆయన ఆ సాత్వికం మానవునికి ఇవ్వలే, దేవునికి ఇవ్వబడింది నా సాత్వికం. సేవలో పరిశుద్ధులకి ఇవ్వబడిందని నా ఆ సాత్వికం. సాత్వికులు ధనిలో వారు భూలోకం స్వతంత్రించుకుందరు. దీనులు ధన్యులైన వారు దీనులు యెహోవా మందిరంలో యాజక స్థానాన్ని తీసుకున్నవారు, దేవుని సన్నిధిలో యాచించేవారు, దుఃఖపూరితకు దీనులు, దేవుని మందిరంలో బతిలాడుకునేవారండి. వారు దీనులు. ఇటువంటి దీనత్వం మన హృదయంలో కలిగి ఉంటున్నామండి. మన యొక్క అతిశయము, మన యొక్క గర్వం అది కొట్టివేయబడుతుంది దేవుని సన్నిధిలో. ఎవరు విలీనల్ని హృదయం గలవారే ఉంటారు, వారు వణుకుతూ ఉంటారో వాటి వారు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేయబడతారండి. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు దేవుడు. దీన దరిద్రుల్ని ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడు. ఆకాశం నుండి వచ్చే వర్షం భూమిని ఎలా తడుతుందో అలాగే దీనులు ఉన్నతమైన స్థలాల్లో నిలబడతారండి. దీనిలో
అటువంటి దీనత్వం ప్రభుది అనే విషయం మీతో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత అటువంటి అదేంటి హానోకు దేవుడికి ఇష్టడై ఉండి నన్ను సాక్ష్యం పొందాను. హెబ్రీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో అతను దేవునికి ఇష్టడై ఉండి నన్ను సాక్ష్యం పొందాడు. ఎలా నడిచాడు దేవునితో, ఎలా నడిచాడు, ఆ దేవునితో నడిచాడు హానోకు. ఎన్ని విషయాలు దేవుడు ఎన్ని చెప్పి చూపించాడో అనేది ఒక 2 సంవత్సరాల క్రితం వాక్య భాగంలో అది ఏం చెప్పాను. నోహతో దేవుడు ఏమి చెప్పాడు, ఏమి ఇప్పి చూపించాడు, ఆధారాలు లేవు, ఎక్కడ ఒక ఆధారం లేదు. నీతిని కలిగినటువంటి నోహు, దేవుడికి ఇష్టడై ఉండి నేను సాక్ష్యం పొందినటువంటి ఇదేంటి నోహు. ఏ విధంగా దేవుడికి ఇష్టడై ఉండినో అనే విషయం 4 పాయింట్స్ చెప్పాను మీకు. నేను 4 పాయింట్స్లో పరిపరి విధాలుగా దాచిపెట్టబడి ఉన్నాయి. దానియేలు ఆ ఇశ్రాయేలు జనాంగం కొరకు తన ఇంటి వారు పాపం చేశామని ఒప్పుకుంటూ ఏడుస్తాడండి. ప్రభువా, శిథిలమైపోతున్న ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టవా, మా హృదయాంతరంగాల్లో శిథిలమైపోతున్న పరిశుద్ధ స్థానాలు కట్టవా, శిథిలమైపోయాయి ప్రభువా, నామరూపాలు లేకుండా శిథిలమైపోయాయి పరిశుద్ధ సంఘాలు, జీవం కలిగిన దేవుని సంఘాలు దేవుని నామం ప్రజలు లేకుండా శిథిలమైపోయాయి. దానియేలు చేసిన ప్రార్థన నేను నా ఇంటి వారిని పాపం చేశాం ప్రభువా. దానియేలు చేసిన విజ్ఞాపన, ప్రభు చేసిన విజ్ఞాపనకి సమరూపంగా నడిచింది దానియేలు ప్రార్థన. నాకు ఇష్టడైన నా ప్రియుడు దానియేలు, ఎందుకంటే నా కుమారుడిని క్రీస్తుతో సమరూపంగా నిలబడినటువంటి దానియేలు రూపాంతర అనుభవంలో, క్రీస్తు యేసు యొక్క రూపాంతర అనుభవంలో దానియేలు నిలబడకపోయినప్పటికీ కూడా క్రీస్తు యేసు యొక్క రూపాంతర మహిమను వెదజలినవాడు దానియేలు. నువ్వు పాత నిబంధనలో రూపాంతర మహిమను ప్రకాశింపజేసినవాడు దానియేలు. దేవుని మందిరం కట్టుటకు తను తగ్గించుకొని చేసిన ప్రార్థన దేవుని మందిరం నిర్మాణానికి మూలమై నిలబడిందని అలా ఎన్ని చెప్పాల్సి వస్తుంది. ప్రభువుని గురించి ఆయన బాప్తిసం తీసుకుంటే సమయంలో ఈయన నా ప్రియుడు అని చెప్పినటువంటి ఆ స్వరం, విన్నటువంటి ఆ స్వరం, ఆ ప్రభువుని గురించినటువంటి చెప్పినటువంటి ఆ మార్గాలు వీళ్ళల్లో ఉన్నాయండి. హానోకు దేవునికి ఇష్టడై ఉండి నేను సాక్ష్యం పొందాను. అతనిలో ఉన్న విశ్వాసం, అతనిలో ఉన్నటువంటి దేవుని మీద తనకున్న ప్రేమ అతనిలో జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది. ఆ జ్ఞానం కళ్ళారా చూశాడు, జ్ఞానం దేవునితో ఎన్నో చూపించుంటాడు. అది మనకి చెప్పడానికి సాధ్యపరచబడదు. అది ఒకే సబ్జెక్టులోనికి వెళ్ళాలి. ఒక సబ్జెక్టులోకి వెళ్తే అది చెప్పచ్చు, కానీ దీంట్లోకి ఏకమై చెప్పడానికి సాధ్యపరచబడదు. ఆ విధంగా దీంటి మెతుషులను కనిన తర్వాత 300 సంవత్సరాలతో ప్రభుత్వం నడిచి ఎటువంటి ఆశీర్వాదాలు పొందాడో, ఎటువంటి విషయాలు దేవుడు కనపరిచాడో అనే విషయం 2 సత్యాలు మాత్రం రాయబడి. నోవాహు మెతుషులు జన్మించిన తర్వాత దేవునితో నడిచాను. ఆదికాండం 5 అధ్యాయం 2 వచనం. 300 ఏళ్ళు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను అని రాయబడిందండి, కనపడలేదు. దాని తర్వాత సబ్జెక్ట్ కూడా ఇప్పుడు చెప్పడం కుదరదు. తర్వాత అందులో అతను దేవుని ప్రేమించడంలో అతనికి ఇవ్వబడినటువంటిది మొట్టమొదటిది విశ్వాసం అండి. విశ్వాసం. ఆ విశ్వాసాలకు పట్టిక 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రికలో కూడా ఇతని పేరు రాయబడింది. విశ్వాసం. ఏంటి విశ్వాసం మూలం. అప్పుడు విశ్వాసం ద్వారా కాదు, విశ్వాసం మూలం. నూతన నిబంధన సిలువ వేయబడి క్రీస్తు అనుభవంలో పాత నిబంధన నూతన భక్తులకి విశ్వాసం ద్వారా, ఇది విశ్వాసం మూలం. విశ్వాసం అనేది లేని దానిని నమ్మారు పాత నిబంధన కాల భక్తులు. విశ్వాసం మూలమైపోయింది. విశ్వాసం చీకటి లోకంలో ప్రకాశించిన దివ్యజ్యోతి విశ్వాసం. అంధకారమయమైన ఈ లోకంలో ప్రకాశించిన మహిమ కలిగినటువంటి కాంతి విశ్వాసం. ఆయన దైవిక స్వరూపి విశ్వాసం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పండి రీతిగా మహిమ కలిగిన స్వరూపం ఆయన విశ్వాసం. ఆ మహిమ కలిగిన స్వరూపం మట్టి రూపంలో రాబట్టం, అది ఆయన విశ్వాసం. శిలువ రక్తం నందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు విశ్వాసం. ఆ యొక్క విశ్వాసం, లేని దానిని చూడగలిగే విశ్వాసం. ఆ మహామహిమలో ఉన్న ప్రభు భూమి దిగి వచ్చాడని ఆయన విశ్వాసం మూలం. విశ్వాసం ద్వారా పాత నిబంధనల భక్తులు విశ్వాసం మూలం, నూతన నిబంధనల భక్తులు విశ్వాసం ద్వారా. అటువంటి విశ్వాసం ద్వారా నడిచిన వ్యక్తి హానోకు అనే విషయం చూపించబడుతుంది. తర్వాత ఇటువంటి సన్నిహిత సంబంధం ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో సత్యాలు బయలుపరచబడాలండి. ఎన్నో సత్యాలు బయలుపరచబడాలి. ఈ బయలుపరచబడటం అనేది ఒక వ్యక్తి జీవితానికి దేవుని యొక్క భాగాలు, అంతరమైన సత్యాలు బయలుపరచబడాలని అనే దానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే ఆ వ్యక్తి దేవుని ఆరాధికుడై ఉండాలి. ప్రభువును ప్రేమించు ఆరాధికుడై ఉండాలి. దేవుని శిలువ అనుభవంలో క్రీస్తుని ఎరిగిన ఆరాధికుడై ఉండాలని. క్రీస్తు మహిమలో ప్రకాశించి క్రీస్తుని ఆ ఆరాధనలో గ్రహించగలుగుతాడు, లేకపోతే గ్రహించలేడు. రూపధారి అయిన క్రీస్తుని ఆరాధిస్తున్న సమయంలో మహిమా స్వరూపైన క్రీస్తుని గ్రహించగలిగే ధన్యత ఆత్మకి ఇవ్వబడుతుందండి. లేకపోతే ఆత్మకి ఇవ్వబడదు, సాధ్యపరచబడదు. ఇది సాధ్యం కాదండి, అది సాధ్యం కాదు.
స్తుతి ఆరాధన అర్పించేవాడు నన్ను స్తుతి అర్పించేవాడు నన్ను మహింపరచున్నాడు. నా స్తుతి కారణభూతుడకు దేవా అంటాడు దావీదు 9వ అధ్యాయం కీర్తనలో. నా స్తుతికి కారణభూతుడకు దేవా. ఆ స్తుతి నిలయం, పరిశుద్ధుల మధ్య స్తుతి నిలయం, దేవదూతుల మధ్య నిలబడిన స్తుతి నిలయం కాదు, పరిశుద్ధుల మధ్య సిలువ వేయబడినటువంటి క్రీస్తు యొక్క ఆ నివాస స్థలాలు కట్టబడాలంటే ఆ స్తుతి యాగంలో క్రీస్తుని మహింపరిచిన స్థానాలు ఉన్నాయా? ఎవరికి దగ్గరికి వాక్యం చెప్పినా చెవులు మూసుకుంటారండి. ఎందుకంటే వినరు. ఎందుకు వినరంటే ఎంతో ఈజీ మెథడ్ ఎన్నుకున్నారు ఈ లోకంలో. చాలా ఈజీ మెథడ్ ఎన్నుకున్నారు ఈ లోకంలో. ఈ మెథడ్ చాలా కష్టం. యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలి. యథార్థంగా పరిశుద్ధంగా జీవించాలంటే కష్టం కాదు. క్రీస్తు యొక్క నామం ఎరిగితే, ఆ శిలువానుభవాన్ని ఎరిగితే ఒక వ్యక్తి యథార్థంగా జీవించగలుగుతాడు, పరిశుద్ధంగా జీవించగలుగుతాడు. ఆ అమూల్యమైన ఆ ప్రేమను తన హృదయం కనుగొంటే ఆ ప్రేమలో అతను నిలబడి ఉంటాడు. ఆయన ప్రేమను కనుగొనేవాడు అద్వితీయ కుమారుని దేవుడైన క్రీస్తుని కనుగొన్నట్లే. ఆయన ప్రేమలో నిలిచి ఉండేవాడు ఎంత గొప్పవాడంటే అతడు ఈ లోకంలో అన్నిటికీ దొల్లిపోడు. ఆయన ప్రేమ అనేది ఈ లోకంలో ఎన్నో అంతస్తుల నుంచి ధన భోగాల నుంచి ఆకర్షణ నుంచి తప్పించేది ఆ ప్రేమలో నీ హృదయం నాటపడాలి. శిలువ యొక్క రక్తంలో నీ హృదయం నాటపడాలి. అటు నాటపడితేనే ఈ ప్రేమలోని ఆత్మ వర్ధిల్లుతుంది, లేకపోతే వర్ధిల్లదని నేను మీతో చెప్తున్నాను. అందుకోసం దేవుని వాక్య భాగాల ఆరాధన అనేది, అర్పణ అనేది, దేవుని మహిమ యొక్క అర్పణ అనేది అంత ప్రాముఖ్యమైంది. ఆరాధించేవాడు మాత్రమే కాదు, దేవుని మహిమార్పణను తీసుకొస్తున్నాడు. బలి అర్పణలో, మహిమ యొక్క అర్పణలో అందులో నింపబడుతున్నాయనే సత్యం కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలియదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. మెతుషిల 969 సంవత్సరాలు అతను జీవించాడు అని రాయబడింది. లెమెకు తండ్రి అయిన మెతుషిల, లెమెకు కుమారుడైన నోవహు, తర్వాత హానోకు కుమారుడైన మెతుషిల, వీరి ద్వారా ఆదిమకాల సంఘం అనేది కట్టబడిందండి. పరిశుద్ధులు అలా నిలబడ్డారు. మెతుషిల కానీ, హానోకు కానీ, లెమెక్ కానీ, నోవహు కానీ, తర్వాత షేతు కానీ, తర్వాత ఎనోష్ కానీ, ఇలాగా ఆదా మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు మధ్యలో చాలామంది ఉన్నారు. మధ్యలో ఎవరు ఉన్నారంటే, అది ఇంకో సబ్జెక్ట్లోకి వస్తేమో దాంట్లో కేనాను ఉన్నాడు, ఎనోష్ కుమారుడైన కేనాను ఉన్నాడు, కేనాన్ కుమారుడు మహలేలు ఉన్నాడు, మహలేలు కుమారుడు ఎరేదు. ఈ ముగ్గురు గురించి మీతో చెప్పలేదు నేను. ఎరెదు, కేనాను, మహలేలు అనే విషయం మరో వాక్య భాగంలోని తీసుకొస్తుంది. దాన్ని వరుసగా ఈ 7 గురించి చెప్తున్నప్పుడు ఈ విషయాలు మీతో మాట్లాడని తెలుస్తున్నా. ఎందుకంటే ఎంత మూలాలుగా నిలబడ్డారండి, ఎంత మూలాలుగా నిలబడ్డారు. ఆదిమకాల సంఘంలో పరిశుద్ధులు ఎలా మూలాలుగా నిలబడ్డారు. నూతన నిబంధన కాలంలో శిష్యులు ఎలా నిలబడ్డారండి, మూలాలుగా ఎలా నిలబడ్డారు. 12 గోత్రాలు, మధ్యలో 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలు, యెరూషలేం రారాజు అయిన యెరూషలేం ఆ స్థానాల్లో ఎలా నిలబడ్డారు వాళ్ళు అనే విషయం అన్ని విధాలుగా బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఆ కాలాలలో ఈ పరిశుద్ధులు ధ్వజస్తంభాలుగా నిలబడ్డారండి, యుగాల్లో నిలబడ్డారండి వాళ్ళు. అందుకోసం క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క స్థానం ఆది కాండం నుంచి యుగాల్లో ఆయన నామం కట్టబడిందండి. యుగాల్లో పరిశుద్ధుల నోట పలకబడింది ఆయన వాక్యం, పరిశుద్ధుల నోట కీర్తించబడింది, పరిశుద్ధుల నోట ధ్వజమెత్తింది, సంగీతములు పాడింది. పరిశుద్ధులు ధ్వజమెత్తి సంగీతములు ఆదాం మొదలుకొని ఆఖరి వరకు, యుగాంతం వరకు కూడా ఆయన నామం భూమి మీద కొనియాడబడిందండి. అందుకోసం ఆయన ప్రేమ యుగాల్లో దాచిపెట్టబడింది, ఆయన నామం యుగాల్లో దాచిపెట్టబడింది అనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత మెతుషెల లెమెకును కనిన తర్వాత నోవహు. ఈ మొదటి ప్రపంచంలో అనే దాన్ని మీతో మాట్లాడతాను. వచ్చే భాగంలో ఏంటంటే ఆదిమకాల పెద్దలు అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఆదిమకాల పెద్దలు అనేవారు చాలా అది వారి గురించి మనం ఎందుకు ఎక్కువ ధ్యానించమంటుంటే, నోవహు తర్వాత ఆదిమకాల పెద్దలు ఎవరో మనకు వాళ్ళందరూ చనిపోయిన తర్వాతే నోవహు కాలంలో వరదలు వచ్చాయి. ఆ మొట్టమొదటి ప్రపంచంలో క్రీస్తు శిలువానుభవానికి మూల స్తంభాలుగా నిలబడిన వారు ఆదిమకాల పెద్దలు. దాని తర్వాత నోవహు ఓడ అనేది కట్టడం అనేది దేశం, ప్రపంచం యొక్క నాగరికత దాంట్లో అభివృద్ధి చెందిందండి. అంతవరకు నాగరికత అభివృద్ధి చెందలేదు ఆ కాలంలో. దేవుని యొక్క శక్తి భూమి మీద కట్టబట్టడానికి దేవుడు ఎంచుకున్నాడు వాళ్ళందరినీ కూడా. ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడిందండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38 అంటే వీళ్ళందరినీ దేవుడు నూతన నిబంధనలో లూకాసు వార్తలో క్రీస్తు యేసు యొక్క వంశావళి క్రమంలో చేర్చబడ్డారండి.
వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ వంశావళి క్రమంలో చేర్చబడ్డారంటే వారి యొక్క నామం దేవుని నామంతో ఏకమై ఉన్నతమైన స్థలాలు వెతికినటువంటి వారు ఆదిమకాల పెద్దలు. ప్రపంచం యొక్క నాగరికతలో కానీ అభివృద్ధిలో కానీ క్రీస్తు యేసు యొక్క బలియాగం విస్తరించడంలో కానీ ఈ 7 పెద్దలు ప్రధాన కారణభూతులయ్యారు అన్నమాట అర్థం. ఒకరు జన్మిస్తే ప్రార్థన ప్రారంభమైతే, ఒకరు జన్మిస్తే స్తుతి ప్రారంభమైతే, ఒకరు జన్మిస్తే ఆరాధన ప్రారంభమైతే, అలాగ అన్ని విధాలుగా ఈ యొక్క నామం దేవుని గ్రంథంలో లిఖితమైంది, ఆ విధంగా విజృంభించిందని చెప్పాలి. ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడింది. లూకాసు వార్త 3:38. ఆదాము జీవించు ఆత్మ ఆయనం అని రాయబడింది ఆదికాండంలో. ఎప్పుడు ఆదికాండంలో జీవించు ఆత్మ ఆయనం? తప్పిదం చేయబడినప్పుడు, ఇంకా వాళ్ళు తప్పిదంలోకి వెళ్ళినప్పుడు ఆదాము జీవించు ఆత్మ ఆయనం అని రాయబడింది. కొరింథీ రాసిన పత్రిక 11 అధ్యాయంలో 1 కొరింథీ 11 అధ్యాయంలో ఆదాము జీవించు ప్రాణి ఆయనం. మొదటి ఆదాము జీవించు ఆత్మ అయితే మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే రెండవ ఆదాము జీవించు ఆత్మ ఆయనం అని రాయబడింది. అది కూడా డిఫరెన్స్ తెలుసుకోండి. షేతు ఆదాము గురించి ముందుగా చెప్పాను కాబట్టి నేను అంత వివరించను. షేతు ఆదాములకు షేతు జన్మించిన తర్వాత హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము దయచేసిన అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టాను. హేబెలుకు బదులుగా సేమ్ ఏబేలు ఎలా బలియాగాన్ని క్రీస్తు బలియాగాన్ని జ్ఞాపకం చేస్తాడు, అలాగే షేతు కూడా దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేస్తూ తన జీవిత విధానం క్రీస్తు యేసు వంశావళి క్రమంలో చేర్చబడ్డాడండి ఆయన. షేతు కూడా అందుకోసం షేతు కలిగిన కుమారుడు ఎనోషు కాలంలో ప్రార్థన అంటే ఆ జీవకణాలు భూమి మీద విస్తరించడం ప్రారంభించాయి. వెలుగు విస్తరించింది, వెలుగులో దేవుని జీవం విస్తరించింది, వెలుగులో దేవుని మహిమ విస్తరించింది. దేవునిలో ఆ యొక్క మొట్టమొదటి దాంట్లోనే బలియాగం అనే స్పర్శ ఆత్మలకు అందించబడింది. క్రీస్తు యేసు యొక్క బలియాగం అనేది ఆత్మలకు అందించబడింది. అది ఏబేలు యొక్క స్తుతి అర్పణ, అది ఏబేలు యొక్క స్తుతి గానం. అటువంటిది స్తుతి గానంలో క్రీస్తు బలి అర్పణ లేకపోతే, మన కోసం బలియాగం చెందిన ప్రభు యొక్క దర్శనం లేకపోతే స్తుతియాగంలో అది స్తుతియాగం కాదు అనేది స్పష్టమవుతుంది. గ్రహించుకోండి. విమర్శనాత్మకమైంది కాదు చెప్పేది, అది స్పష్టమైన రీతిగా మాట్లాడే సత్యం. అది విమర్శించి తొలనాడే విషయం కాదు. అనేక పరిశుద్ధ ఆత్మలకు గ్రహింపు భావాన్ని తీసుకొచ్చేది స్తుతి విధానం. పరిశుద్ధుల మనోనేత్రాలు తెరిచేది. క్రీస్తు యేసు యొక్క నూతనమైన శక్తిని ఆత్మతో నింపేది. పరిశుద్ధులలో ప్రార్థన అనుభవాలు కట్టేది. పరిశుద్ధులలో క్రీస్తు యేసు యొక్క ఆరాధన క్రమంలో ఎన్నో పరిశుద్ధ విభాగాలు తెరిచేది. అది స్తుతి అర్పణ. ప్రభు యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిలబడేది స్తుతి అర్పణ. ఆ గ్రంథం విపులీకరించబడటానికి స్తుతి అర్పణ అంత ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అందులో క్రీస్తు యేసు రక్తం యొక్క టచ్ ఉంది ఆత్మలో. క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క టచ్ ఆత్మలో లేకపోతే ఇవన్నీ కూడా గ్రహించుకోవడానికి సాధ్యపరచబడదు. కేవలం ఒక్కదానితో మాత్రమే సంతృప్తి చెంది దానితోనే సంతృప్తి చెందాలి. దేవుని మార్గాలు ఉన్నట్టుగా విడదీయబట్టడానికి వారికి సాధ్యపరచబడదు అనే విషయం మీతో ఇది డాక్టరీన్ పాయింట్. అదే ఒకటి డాక్టరీన్ పాయింట్. ఏది డాక్టరీన్ పాయింట్ అంటే క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవం. ఆ శిలువను అంటే ఆయన మరణానుభవం, ఆయన పునరుత్థానం యొక్క అనుభవం, అందులో దాచబడిన పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం శక్తి, పునరుత్థానం యొక్క జ్ఞానం, అందులో ఆయన మరణములో సమానమైన అనుభవంలో ఈ 3 సత్యాలు ఆత్మ వెల్లడి చేయబడతాయి. అది సేవా జీవితాన్ని కడుతుంది, రహస్య జీవితాన్ని కడుతుంది, రహస్యంలో ఉన్న తలంపుల్ని నాశనం చేస్తుంది, నూతనమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఆత్మకు అందిస్తుంది. పరిశుద్ధ స్థలాల్లో నిలబడే స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయి. పరిశుద్ధమైన సత్యాలు ఆత్మకి వివరించబడతాయి, విశదీకరించబడతాయి. అందులో దేవుని యొక్క నామం ధ్వజం ఎత్తి పాడుతుంది, దేవుని యొక్క నామం సంగీత గానాలు చేస్తుంది. అటువంటి స్థలాలు ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ అన్నమాట రాయబడింది. ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ. ఆయన కోరుకున్న ఆయన ప్రజలకు సమాధానం కలుగును కాక. ఉన్నతమైన స్థలాలు నీ ఆత్మలో కట్టబడటం నువ్వు చూస్తావు. ఉన్నతమైన స్థలాలు ఆత్మలో కట్టబడకపోతే పరిశుద్ధులు పరిపూర్ణత చెందరు. పరిశుద్ధులు ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికి సాధ్యపరచబడదు. పరిశుద్ధులని పిలవటానికి యోగ్యత ఉండదు. ఎందుకంటే క్రీస్తు రక్తం లేని స్థలంలో, క్రీస్తు యేసు యొక్క రక్తంలో ఒక వ్యక్తి పరిశుద్ధపరచుకుంటూ కొనసాగే ఆత్మీయ జీవితంలో ఏ విధంగా నూతన దర్శనాన్ని ఆత్మ పొందడానికి ఈ లోకంలో పరిశుద్ధాత్మని సహాయంతో ఎలా నడుస్తారో, ఎలా జీవిస్తారో ఆత్మ సహాయంతో అటు వారికి ఎటువంటి నూతనమైన స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయో అలాగే అటువంటి నూతనమైన స్థానాలు నేటి పరిశుద్ధులకు ఇవ్వబడతాయనే విషయాన్ని నేను మీతో షేతు ఏంటంటే అపాయింటెడ్ అంటే హేబేలుకు బదులుగా దేవుడు షేతుని ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట అర్థం. హేబేలుకు స్థానంలో షేతుని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్క యుగంలోనే తప్పిదం చేయటం, ఒక యుగంలోనే కయ్యను ఏబేలుని చంపేసేయటం, కయ్యను తన ఇష్టం వచ్చిన స్థలాలకు వెళ్ళిపోవటం, ఒక్క యుగంలోనేనండి. ఫస్ట్ జనరేషన్లో
ప్రప్రథంగా అప్పుడే కారణం ఏంటి అసలు అర్థం కాదు. ఆ యొక్క ఆ ఆనందాన్ని చూచిన ఏదైనా వనాన్ని చూసినటువంటి వాళ్ళు ప్రభుతో సహవాసం చేసినట్టు ఆది ఆదాము ఆ మహత్తరమైన శక్తిని కనుగొన్నటువంటి ఆది ఆదాము లో ఇంత తొందరలో వారి పడిపోవడానికి కారణం ఏంటి అనే విషయం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది. లూకా సువార్తలో రాయబడి ఉంది. ఆదాముతో చేసిన నిబంధన క్రీస్తు రక్తపు నిబంధనగా చేయబడింది. ఆదాముతో చేసిన నిబంధన ఏదైనా తోటలో నుంచి వారిని పంపివేసేటప్పుడు దేవుడు ఆదాముతో నిబంధన చేస్తాడు. గొర్రె పిల్లని చంపడం లేక మెగ పిల్లని చంపడం అదొకటి అయితే అది దాంట్లో రాస్తాడండి. ఆదాముతో స్త్రీకి ఒకటి ఇచ్చాడు, ఆదాముకు ఒకటి ఇచ్చాడు, తర్వాత కయ్యనికి ఒకటి ఇచ్చాడండి. కయ్యనికి కూడా మూడు మార్గాలు. కయ్యని మార్గం వేరు, హేబెలు మార్గం వేరు, ఆదాము యొక్క మార్గం వేరు. ఆదాముకి ఇచ్చినటువంటిది ఇదేంటి స్త్రీకి ఇచ్చినటువంటి నువ్వు వేదనతో పిల్లలు కంటావు దాంట్లో రాయబడింది, చదవండి. కంటావు నువ్వు అని రాయబడి ఉంది. ఆదాముతో చేసిన నిబంధన వీటన్నిటికీ మూలం ఏంటంటే వేదనతో పిల్లలు కంటాం. దాని అన్నిటి మూలం స్త్రీ సంతానాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ వాగ్దానం చేసినట్టు మనం చూస్తాం. అవన్నీ చదివిన తర్వాత చదువుకోండి, చాలామంది తెలుసు, అని చెప్పే అవసరం లేదు. తర్వాత ఈ ప్రపంచానికి, పాత ప్రపంచానికి, ఒడిలిపోయే ప్రపంచానికి, కులిపోయే ప్రపంచానికి వారి సాక్ష్యం నిలబడిందని శిలువానుభవంలో క్రీస్తు వంశావళి క్రమంలో ప్రపంచం కూలిపోయినా వారి యొక్క జీవిత విధానం వంశావళి క్రమంలో చేర్చబడింది. క్రీస్తు కోసం మొట్టమొదట యెహోవాలోనే వారు క్రీస్తు కోసం నిలబడిన వారు అనమాట. క్రీస్తు కోసం నిలబడిన వారు అనమాట అర్థం. అందుకోసం హేబేలుకు ప్రతిగా హేబేలు క్రీస్తు యేసు యొక్క బలియాగం యొక్క రహస్యాన్ని కనుగొన షేతుకి తెలిసిపోతుంది. షేతు ఎలా నిలబడ్డాడో, క్రీస్తు యొక్క బలి అర్పణలో ఎలా నిలబడ్డాడో, అందుకోసం వంశావళి క్రమంలో అతని పేరు చేర్చబడింది. షేతుకి ఎనుషు పుట్టిన తర్వాత ప్రార్థన ప్రారంభమైంది. ఆ ప్రార్థన చాలా విలువైనదిగా ఇచ్చాడు దేవుడు. రాయబడి ఉంది, షేతుకి ఎనుషు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభం. యెహోవా నామం అనేది తెలియపరచబడింది ఆ దినాల్లో. యెహోవా దేవుడు, యెషడాయి దేవుడు అనేది ఆదికాండంలోనే బయలుపరచబడింది ఆ దినాల్లో మనుషులకి అన్నమాట. లోకమంతా కూడా చిమ్మ చీకటిగా ఉన్నప్పుడు వెలుగు ఎలా ప్రజ్వలిందో ప్రార్థన అలాగా ప్రజ్వలింది. ప్రార్థన వెలుగు కణాలు ఎలా విరజమ్మబడ్డాయో ప్రార్థనలో ఆ జీవం ఎదజలబడింది. ఆ జీవం ప్రార్థనలకు జీవం. ఇందా చెప్పాను, జీవపు వెలుగు, ఆ వెలుగులో జీవం, ఆ వెలుగులో జీవించే ఆత్మ మనుషులు వెలిగించింది, లోకాన్ని వెలిగించింది ఆత్మ. అందుకోసం లోకం జీవం ఆయనలో ఉంది, కానీ ఆ జీవం లోకంలో జీవం ఉండిన, కానీ ఆ జీవం మనుషులకు వెలిగి ఉండిన. ఆ జీవం మనుషులకి వెలిగి ఉందనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటి వెలుగు భూమి ఆకాశాల్లో నింపబడిన ఆ వెలుగు గురించి నేను చెప్పినా అది కొంచెం విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. తర్వాత 1-2 చెప్పి ముగించేస్తాను. ఇక ఎనోషు కేనాను కనేను. కేనాన్ అంటే పర్చేస్ అని రాయబడి ఉంది, అంటే కొనుక్కుంటా. దాని గురించి నేను ఎక్కువ ధ్యానించలేదు, కానీ దాని తర్వాత ఒక విషయం చెప్తున్నా, మహలేల్ గురించి చెప్తాను. కేనాన్ మహలేల్ కనేను అని రాయబడి ఉంది. దాంట్లో ప్రే అవర్ బ్లెస్డ్ రాయబడి ఉంది. అంటే మహలేల్ అనే దానికి అర్థం ఏంటంటే స్తుతి లేకపోతే ఆశీర్వాదం అనే విషయం చెప్పబడింది. మరో చోట రాయబడింది హల్లెలూయా అనే పదం అందులో రాయబడింది, అందులో మొదలుపెట్టబడింది. హల్లెలూయా అనే పదం దేవదూతలకు కీర్తించగలిగే నామం భూలోకంలో పరిశుద్ధులకు ఇవ్వబడింది. హల్లెలూయా అని ఊతపదం కాదు, అది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడే ఊతపదం కాదు, అది కాదు. హల్లెలూయా అనే పదం పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు ఇచ్చినటువంటి ఆ స్థానం అంతకంటే ఎక్కువైన స్థానం నేటి పరిశుద్ధులకు ప్రభు ఇచ్చాడు. అప్పుడు హల్లెలూయా అని పరిశుద్ధులు ప్రభుని కీర్తించారు, పరిశుద్ధులు ప్రభుని ఆరాధించారు హల్లెలూయా అనే మాటతో. తర్వాత ఏల్ అంటే ఎల్షడాయ్ దేవుడు. ఏల్ అంటే ఆ పదంలో హల్లెలూయా అనే పదంలో ఎల్షడాయ్ దేవుడిని గణపరచడం చూస్తున్నాం. ఎల్షడాయ్ దేవుడు. ఎలోహి నావా సప్తాని అని చెప్పబడింది. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. నా దేవా అనే మార్గం ఎల్లోయలో ఏంటి దాంట్లో ఉత్పన్నమైంది, బయలుపరచబడింది మహలేల్లో. ఏల్ అనే దాంట్లో అటువంటి నామం ధ్వజమెత్తింది మహలేల్ టైంలో. భూప్రపంచంలో అటువంటి నామం తెలియపరచబడిందండి. ఎందుకు ఈ లోకం ఇప్పుడు ఎలా ఉందంటే ఏం దొరుకుతుంది ఏంటో తెలియదు, ఎలా నడుస్తున్నావు ఏంటో క్రైస్తవులకు తెలియదు, ఏం బోధిస్తున్నావు ఏంటో తెలియదు. బోధించే వాళ్ళు ఉన్నారు, నమ్మకంగా జీవించే క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళ విషయం నేను మాట్లాడటం లేదండి, వాళ్ళ విషయం నేను మాట్లాడడం. ఎన్నో నమ్మకార్థమైన సంఘాలు ఉన్నాయి లోకంలో, క్రీస్తుని ఎరుగినటువంటి సంఘాలు ఉన్నాయి లోకంలో. క్రీస్తు పేరు పెట్టుకుని నడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సరైన జీవితం లేకుండా
వాళ్ళని చూస్తున్నారండి. ప్రపంచం వాళ్ళని చూస్తుంది, ఈ లోకం వాళ్ళని చూస్తుంది. నేటి క్రైస్తవులు కాని వారిని లోక ప్రపంచం చూస్తుందండి. క్రీస్తు లేని సంఘాలను చూస్తుంది ప్రపంచం. అందుకే దేవుని నామం అన్ని జనుల మధ్య దేవుని నామం అవమానపరచబడిందని చెప్పబడుతుంది. అప్పుడు ఆ కాలంలో పౌలు రోమీయులకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు ఇన్ని యుగాలకి అంటున్నాడు, దేవుని నామం అన్ని జనుల మధ్య హీనపరచబడింది, అవమానపరచబడింది. ఎందుకంటే మీ నామకార్థ క్రైస్తవత్వం వలన, క్రీస్తు ఎరిగినటువంటి జీవితం వలన పరిశుద్ధులను కూడా పరిశుద్ధులుగా ఎంచగా, పరిశుద్ధ జీవితాన్ని జీవించిన వారిని కూడా అపవిత్రంగా ఎంచి, వాళ్ళని కూడా వారి జీవితాలతో సమానంగా చేసుకుని వాళ్ళు ఎలా నడుస్తున్నారు వాళ్ళు కూడా అలా హీనపరిచిన వారు ఎంతమంది లేరండి? హీనపరిచిన వారు ఎంతమంది లేరు? ఒకసారి గల్ఫ్ వెళ్ళి నేను ఫస్ట్ గల్ఫ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా యంగేజ్, తెలియని వయసు, 18 సంవత్సరాల వయసు, ఏం తెలియదు. నేను వాక్యం చెప్తుంటే అందరూ అనుకునేవారు, ఒక చోటకి వెళ్ళానండి వాక్యం అంటే చర్చెస్లో కాదు, చర్చెస్లో బయట పట్టుకుంటారు, చర్చెస్ కాదు, బయట ఎక్కడ కాదు, ఫ్రెండ్స్ ఇంట్లో. అప్పుడు ఇంకా మంచి ఉత్సాహంతో ఉన్నా, అసలు తెలియని వయసు, ఏం చెప్తే ఏం తంట వస్తుందో తెలియదు. అటువంటిది కొంతమంది ఎంతో చేరదీశారు. కానీ ఆ దినాల్లో అలా వాక్యం చెప్తే ఆ ముస్లిమ్స్ కంట్రీస్లో పట్టుకుని జైలు వేస్తారండి, తీసుకెళ్ళి జైలు వేస్తారు. ఎందుకంటే అటు చెప్పడానికి వీల్లేదు. ఎంత ఉత్సాహంతో చెప్తున్నప్పుడు కొంతమంది నమ్మకార్థ క్రైస్తవులు అనేవారు, అబ్బా ఏం చెప్పిందిలే, అందరు ఇలా చెప్పేవాళ్ళే అన్నారండి. గుండెల్లో ఏడ్చానండి, రాత్రుల్లో గుండెల్లో ఏడ్చా. ఎందుకంటే తెలియనట్టు వయసు, ప్రభు రక్షకుడు ఎరిగాను, పాపం అంటే ఎరగని హృదయం, అపవిత్రమైన వాటిలో చేతులు పెట్టినటువంటి హృదయం, చేతుల స్థానాలు అటువంటి స్థానాలలో హృదయం లేనటువంటి హృదయం, పరిశుద్ధునికి ప్రభు ప్రేమకు అంకితమైన హృదయం. ఆ మాట అంటే ఎంత ఏడ్చానంటే నేను, ఆయన పర్వాలేదులే అనుకున్నానండి. ఇప్పటి వరకు జీవితంలో పరిశుద్ధ స్థానాలను వెతుక్కుంటూ, ఈ జీవిత యాత్రలో పరిశుద్ధ స్థానాలు వెతుక్కుంటూ, కొలంబస్ ఎలా ఎదిగాడో ఆ సముద్ర ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎలా దొరికిందో, అమెరికా దేశం ఎలా దొరికిందో, అలాగే విశ్వాసుల యొక్క జీవితాల్లో ఈ లోటుపాట్లను తట్టుకొని, కష్టాలను తట్టుకొని నడుచుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడు, నిందలను తట్టుకొని నడుస్తున్నప్పుడు ఎటువంటి ఉన్నతమైన స్థానాలు ఆత్మకు లభించాయో అది ఈ పరిచర్య యొక్క విభాగం. ఈ విభాగం అనేది ఎవరు తృణీకరించినా సరే ఈ పరిచర్యలో లోతైన సత్యాలు ఇవి. ప్రభు దీవించను కాక ప్రార్థించుకున్నాం. తండ్రి వందనాలు ప్రభా, నీ స్తుతులు గనుడానికి ఎన్నో వేల వందనాలు ప్రభా. ఆశీర్వదించండి తండ్రి, అనేకులకు దీవెనకరంగా చేయండి ప్రభా. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని సహాయం చేయమని తండ్రి, నూతనమైన నీ ప్రకాశత, నూతనమైన నీ మహిమ యొక్క దర్శనం ఆత్మకిచ్చి అనేకులకు నాకు దీవెనకరంగా చేసి నడిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.